ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ను గెలిపించండి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. మీకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతానని, మాట తప్పితే చొక్కాబట్టి అడగండి అంటూ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కాశీనేని మండలం గంగనపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో జోరుగా చేరికలు జరిగాయి. గంగనపల్లె గ్రామానికి చెందిన బసిరెడ్డి రమణారెడ్డి, బసిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 70 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువలు కప్పి సాధారణంగా వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ కాశీనేని మండలానికి చెందిన 2 నేతలు డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలను పిచ్చెలుగా చూడబోయారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు భూ కబ్జాలు, ఇసుక మట్టి మాఫియా చేస్తూ ప్రజలను వేధిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. నేను చేసిన పాదయాత్రలో ఎత్తి చూపిన తడుకువాగు చెరువు, ఉరుకుంట్ల, కొండ్రాజపల్లె చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ పనులు చేశారన్నారు. ఉప్పులూరు గ్రామానికి చెందిన ఒన్నూరయ్యకు లైన్మెన్గా ఉద్యోగం వచ్చి కాల్ లెటర్ కూడా వస్తే వాటిని నిరుపేదలకు దక్కకుండా ఇతరులకు అమ్ముకున్న ఘనత సాధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ రోడ్లు వేశారు, ఈ రైతుకు ఏమి మేలు చేశారో చెప్పి ఓట్లు అడగాలని ఆయన మండిపడ్డారు. పేదవాళ్ళకు అనేక సంక్షేమ పథకాలు పెట్టామని బటన్లు నొక్కుతున్నామని చెప్తున్నారు. ఆ బటన్లు వైఎస్ఆర్సీపీ దోపిడీదారులకే అని అన్నారు. ఎక్కడ పేదవాడు బాగుపడలేదన్నారు. మీరందరూ ఆశీర్వదించాలని, మీ ఓటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్నకు ఓటు వేసి గెలిపించాలన్నారు. మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని వారికి అన్ని వేళలా సాయం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ 6 సూపర్ పథకాలను ఏర్పాటుకు ఎజెండాగా పెట్టుకున్నామన్నారు. మొదట మహిళల అభివృద్ధి, ఉచిత ప్రయాణం, రైతులకు సబ్సిడీ రుణాలు, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలను అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఈ గీతం గంగనపల్లె గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, మన మండల నాయకులకు అందరికీ, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ నాయకులు గంగనపల్లె రామసుబ్బారెడ్డి, ఇక్కడ చూడాలి రామసుబ్బారెడ్డి, ఈరోజు గంగనపల్లె గ్రామంలో ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాము. సన్మానిస్తున్నారు. తర్వాత
మల్లెముల పీరా వెంకటరమణ ఎక్స్-ఎంపీటీసీ మహబూబ్ బాషా బసిరెడ్డి వల్లెపు గురప్ప ఓసు వెంకటరెడ్డి మహేంద్రారెడ్డి చూసుకొని అందులో విజయరాజు నర్సాపురం చిన్నపోలేరు చల్లా సుబ్బయ్య నర్సాపురం అందుల ప్రసాద్ సహాయం బసిరెడ్డి ఈశ్వరమ్మ బసిరెడ్డి సునీత బసిరెడ్డి వీరనారాయణ ఎవరన్నా బసిరెడ్డి వాళ్ళు జనసేన అభ్యర్థి మిగిలిపోతున్నాం. అందరు భూమిని గుంజుకొని ఆన్లైన్ కబ్జాలు చేసి రైతుల్ని కూడా వాళ్ళ ఇంట్లో నిలబెట్టకుండా బట్టలు వచ్చినాడు. నిన్న టీవీలో చూపిస్తున్నాడు బటన్ మేము అందరం వచ్చుకుంటాం, మాకు అవసరం లేదు, ఏం ముందే వేస్తే మాకు వస్తాండి. పథకాలు అందరికీ వస్తాయి తమ్ముళ్ళు, ఎవరికి రాకపోయినా చొక్కా పట్టుకొని నేను ఇప్పిస్తా. మీరు పథకాలకు ఇబ్బంది పడద్దు, పథకాలు అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి. మీకు గౌరవంగా మీ భవిష్యత్తు కానీ మీ భద్రత కానీ దేనికి ఓటేయాలని మీరు ఆలోచిస్తే నేను కూడా దానికి వాళ్ళ సిద్ధానికి నేను సంసిద్ధం, గ్యారంటీ చెప్తున్నా. అందుకు వైసీపీ అంటే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ, వై ఎందుకు అని అడుగు, బటన్ వచ్చేటప్పుడు ఎందుకు అనుకో. వైసీపీ అంటే ఈరోజు ఫ్యాన్ కానీ వైసీపీ ఎక్స్పైరీ, టీడీపీ కానీ బీజేపీ అన్నా కానీ మీరు ఒకటే చెప్తున్నా, మోదీ గ్యారంటీ అనుకోండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ అనుకోండి. ఇంటికి గ్యారంటీ తెచ్చుకుంటారా, ఎక్స్పైరీ తెచ్చుకుంటారా చెప్పండి. సూపర్. మీ ప్రత్యర్థి ఎవరు? అందుకే మా కుటుంబం మీ అందరిని ఒక సాయం అడుగుతుంది. ఏం చేయండి, కొద్ది రోజులు 20 రోజులు ఉన్నాయి, గంటలు ఉన్నాయి. అందుకే మీ అందరికి ఇక్కడ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, బూతుల వారిగా మన పంచాయతీ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకొని ఊరు వారిగా మీ అందరు కష్టపడండి, మీరే తిరగండి. మిమ్మల్ని నాయకులు చేస్తాను అనేదే నా బాధ్యత, గుర్తుపెట్టుకో. మీ అందరి నాయకులు చేస్తా, వాలంటీర్ గారు మిమ్మల్ని నాయకులు చేసి ఎవరైనా ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు నా చొక్కా పట్టుకోండి, నేను వాళ్ళ చొక్కా పట్టుకుంటా. ఇది గ్యారంటీ. ఈరోజు ఆఖరికి మన 20 సంవత్సరాలు ఉన్న మన జ్యోతి క్షేత్రం కాశీనారాయణ గుడి కూడా పోయిందా పెట్టుకుంటే. నేను చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మనం బీజేపీ పెట్టుకున్న అభ్యర్థి బొజ్జా రోసన గెలుస్తుండు.
నేను గ్యారంటీగా ఈ గుడి కాపాడుతున్నాం. మీకు ఇచ్చిన హామీలు ఈ రోజు సాగు త్రాగునీరు యుక్తపూర్వంగా చేసే బాధ్యత నాది అని మీ అందరికీ నేను చేసుకుంటున్నా. ఈ రోజు కంపెనీలు తీసుకొని వస్తాం. ఈ రోజు నేను చెప్తున్నా స్థానికంగా ఉన్న స్థానికం, ఎందుకంటే ఈ రోజు సెంచరీ ఫ్లైఓవర్ పులివెందులలో ఉద్యోగాలు ఇచ్చినారేమో నాకైతే కనపడలేదు. స్థానికంగా ఇక్కడ చదువుకున్న వాడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా అందరిది అని నేను చెప్తున్నా. అందుకే 6 గ్యారెంటీలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 6 గ్యారెంటీలు మహిళలకి మీకు తల్లికి వందనం లెక్కన ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఎంతమంది చదివించుకోమన్నాడు? మీ ఇంట్లో ఒక్కరినే, మీ ఇంట్లో ఎవరిని చదివించుకోమన్నా నిర్ణయించుకున్నాడు. ఎంతమంది పిల్లలన్నా చదివిస్తాం, తల్లికి వందనం కింద. రెండోది మీకు 1500 ఆడబిడ్డ నిధిగా ఇస్తాం. గ్యాస్ సిలిండర్ ఫ్రీ, బస్సు యాత్ర ఫ్రీ. ఇవన్నీ మహిళలకు ఇస్తే రైతన్నకి 20,000 మీ రైతన్నలకి అందరికీ ఇస్తామని మీకు చెప్తున్నాను సభాపురంగా. మరియు యువకుల సోదరులకి మీకు ఉద్యోగం వచ్చినంత వరకు 3,000 రూపాయలు మీకు ఇస్తాం. 3,000 డబ్బుతో మీరందరూ ట్రైనింగ్ సెంటర్లో చదువుకొని ట్రైనింగ్ అయ్యి మీకు ఉద్యోగాలు ఇప్పించేంత వరకు మేము కూడా పోరాడతాం. అందుకే మీరు చెప్పేటట్టు మీరందరూ ఇంకొకటి ఏదో పువర్ టు రిచ్ అంటే ఏంటంటే మీ కాళ్ళ మీద నిలబడినంత వరకు మీ భవిష్యత్తుకి గ్యారంటీ అని మన పెద్ద ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక అపోహ ఉంది, గతంలో రుణమాఫీ చేయలేదని. రుణమాఫీ అంతా పూర్తిగా ఇస్తే ఈయన 5 ఏళ్ళు అయింది విడుదల చేయలే, పెట్టుకున్నాడు బటన్. ఇంకోటి ఆయన కూడా ఈ రోజు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆ రోజు ఏం చెప్పినాడు? నేను స్టేటస్ తెస్తా అని. లేదు, ఎన్ని గోవిందా ఉన్నాయంటే అన్ని హామీలకి మోసాలు. అందుకు సభాపురంగా ఒకటే సవాల్ విసురుతున్నా, మీరు దేనికి సిద్ధం? భూ కబ్జాలుగా, ఆన్లైన్లో మా రైతన్నలకి సమస్య తీసేదాక, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేదనేదాక అసైన్మెంట్ కమిటీ ఇలేదు తమ్ముళ్ళు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇలేదు అందరికీ. ఇంకా చాలా మంది బీదవాళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉన్నారు. వీళ్ళని పేదోళ్ళకే మనం ఉంచుతారు. కేవలం వాలంటీర్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి లేదు. నాయకులు షోగా తిరుగుతున్నారు. అందుకే మీ అందరికి చెప్తున్నా, ఈరోజు కష్టపడుతున్నాం, అందరు తిరుగుతున్నారు. నైతికంగా మనం నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జారోసాన్ని సాయం చేయమని మీ అందరినీ కోరుతున్నా. ఆ తర్వాత ప్రతి ఇంటికి వచ్చి మీకు తట్టి మీ ఇబ్బందిని 100 రోజుల్లో పరిష్కరిస్తా అని నేను సభాపూర్వకంగా మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే మీ సమస్య నా దృష్టికి వచ్చినట్టు పాదయాత్రలో నడిచిన ఆ రోజు ఆర్తి ఇచ్చిన అక్క చెల్లెలకు కానీ, ఆదరించిన అన్నదమ్ములు కానీ, లేదా నాతో తన తోడబెట్టాలనుకొని వాళ్ళలో కొడుకు అనుకొని ఆదరించిన అవతాతకు కానీ ఈ రోజు మాటిస్తున్నా, గుండెల్లో పెట్టుకొని గుర్తుపెట్టుకుంటా. ఈ రోజు నాతో పాటు చేరికలై ఈ రోజు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త కానీ, నాయకులు కానీ, అది బీజేపీ కానీ, జనసేన కానీ, మరియు తెలుగుదేశం కానీ, ఈ నాయకులందరినీ ఖచ్చితంగా మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత నాది. అందుకే వచ్చే 20 రోజులు కష్టపడండి. తర్వాత లాస్ట్ రోజు 2 రోజులు ప్రజా తీర్పులో వీళ్ళ బుద్ధి చెప్పండి. వీళ్ళ టైం అయిపోయింది, ఎక్స్పైరీ గ్యారంటీ. అందుకే మీరు అందరూ కష్టపడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సభ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ, అందరూ వచ్చిన గ్రామ ప్రజలు, నాయకులు, కాశీనాయక మండలం అందరికీ పేరు ధన్యవాదాలు. మీకు ఒక్కటే చెప్తున్నా, మీ అందరూ మీతో పాటు మీ ఓటు, మీ బంధువుల ఓటు, మీ కుటుంబ ఓట్లు, మిత్రుల ఓట్లు అందరినీ సాయం అడగండి. అన్ని మండలాల్లో ఉన్నారు, తాలూకాలో ఉన్నారు. మీ అందరు కష్టపడి ఫోన్ తీసుకొని అడగండి. ఎక్కడెక్కడో ఉన్నారు. ఈరోజు మనం వ్యవసాయం బట్టి ఎక్కడికో పోతున్నాం. ఈరోజు మండలం కాశీనారాయణ కలసపాడు కానీ మనం ఎక్కడో ఉంటున్నాం. మన కుటుంబం క్షేమంగా ఉంటాం. అందుకే ఒక్క నిమిషం అన్నా పూర్తి చేస్తా. నా ఓపిక 2 నిమిషం. బద్వేల్కి భవిష్యత్తు కోసం, బద్వేల్ భద్రత కోసం మాది భరోసా, మా అందరి భరోసా. మీ అందరి కమలం గుర్తుకే ఎంపీ అభ్యర్థికి దేనికి ఎమ్మెల్యే గెలుస్తా అంటారు. మనం అర్థం చేసుకోవాలా, సర్పంచ్ ఎలక్షన్ లో వారం ముందు వస్తారన్నా. అందుకే మీరు సర్పంచ్ ఎలక్షన్ లాగా కష్టపడి
ఈ రోజు ఇంత అభిమానంతో చేస్తున్నారు. ఖచ్చితంగా మీ అభిమానాన్ని ఒమ్ము చేయను. మీరందరూ గట్టిగా కష్టపడండి. బూత్ వారిగా నేను మీకు ఏ సాయం చేయాలో చేసి పెడతా. ఏం ఇబ్బంది లేదు. ఎవరైనా దాడి చేస్తే నేను దాడి చేస్తాను. ధైర్యంగా ఉండండి. సభకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. జై తెలుగు.